అంటే మీలో రాజకీయ శూన్యతకి కారణమైన శ్రీవాణి మీ వాణి వాణి గారు, వాణి గారు ఆమెతో వివాదం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? సమస్య పోయిందా? కొనసాగుతుందా? ఏమి తేలలేదా? ఆమె నా పైన వేసిన కేసులు కోర్టులో ఉన్నాయి. ఉమ్, అలానే ఆమెకి ఏ అన్యాయం జరగకూడదని ఒక పంచి బంగ్లా రాసి పెట్టేశాను ఉమ్, తనకే అది. అలాగే ఎప్పుడు జీవితంలో ఆర్థిక లోటు ఉండకూడదు ఆమెకి. దర్జాగా బ్రతకటానికి ఒక మంచి అసెట్‌ని ఫ్యాక్టరీ, ఒక ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రీ కూడా రాసేసాను. ఉమ్, సో, షీ 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 కెన్ బి హ్యాపీ, షీ కెన్ బి ఇన్ హ్యాపీ పొజిషన్. ఓకే. అంటే ఫైనాన్షియల్‌గా ఏ లోటు లేదు, ఉమ్, ఉండొచ్చు. పిల్లల్ని నేను చూసుకుంటున్నా. ఉమ్, పిల్లలకి ఆమెకి ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. మొత్తం నేనే చూసుకుంటా. ఉమ్. అది నా బాధ్యత. మరి నా పిల్లలు ధర్మం. కూడా ఎందుకు మీ పైన ఆరోపణలు చేస్తున్నారు? మా అప్పుడు తండ్రి మమ్మల్ని మోసం చేశాడన్నారు. అప్పుడు అది ఇద్దరు ఆడపిల్లలు. అప్పుడు ఎంతైనా తల్లి ఉమ్, ఇది ఉంటది కదా సార్. అప్పుడు గాని ఇప్పుడు అవన్నీ లేవు కదా. నా పిల్లలు నన్ను అర్థం చేసుకున్నారు. ఉమ్, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. ఒక పెద్ద పాప డాక్టర్ అయిపోయింది. రెండో పాప ఇప్పుడు పీజీ చేస్తది. ఓకే. అవన్నీ నేను రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను తీసుకుంటున్నాను. ఉమ్, సో, ఎవరికీ అన్యాయం చేయకూడదు. వాణి ఓకే. గారికి అన్యాయం జరగకూడదు. ఆమె అలా ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆమెకి అది జరిగింది. ఉమ్, లేదు, నా భర్తతోనే నేను ఉండాలి అని ఆమె అనుకుని ఉంటే, మీడియా ముందుకు వెళ్ళకపోయి ఉంటే, ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళకపోయి ఉంటే, తాడు తెగేదాకా లాగకపోయి ఉంటే ఉమ్, ఈ సిచ్యువేషన్ వచ్చుండేది కాదు. ఓకే. అలాంటి పరిస్థితుల్లో నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఉమ్, నా కోసం నిలబడినటువంటి, నేను ఒంటరి అయిపోయినప్పుడు 2-3 సంవత్సరాలు నా కోసం నిలబడి తన ఉమ్, జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి మాధురి ఉమ్, కోసం నేను అండగా ఈరోజు మాధురిని నేను దగ్గర తీసుకోవాల్సి వచ్చింది తప్ప, ఉమ్, మాధురి గతిలేక కాదు. చాలామంది ట్రోల్స్లో రకరకాలుగా పెడతారు మాధురి క్యారెక్టర్ మీద, మాధురి వ్యక్తిగతం మీద. చాలా తప్పది. ఉమ్, షీఈ్ వెరీ నైస్ గర్ల్, మంచి అమ్మాయి. ఆ అమ్మాయి అలాంటి వ్యక్తి అయితే నన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును. నా వయసు ఏంటి, ఆ అమ్మాయి వయసు ఏంటి. ఉమ్, నాలో నాకు జరిగిన అన్యాయానికి ఆమె అండగా నిలబడింది. ఉమ్, నిలబడి ఆమె నష్టపోయింది తన కుటుంబాల్లో. ఆమెకు నేను ఈరోజు భరోసాగా ఉన్నాను. ఉమ్.